ఇట్స్ ఎ మిరాకిల్. నువ్వు ఈ చెంబుతో చనిపోయావు, ఈ చెంబు నీళ్ళతో బ్రతికావు. ఆ నీళ్ళు నీళ్ళు పెద్దమ్మా. అరే నువ్వు ఊకోరా. ఏంటే ఏం మాట్లాడుతున్నాడు? నేను చనిపోవడం ఏంటి? అదే అమ్మా, వీడు ఏదో డాక్టర్ దాకా నీ దగ్గరికి వచ్చి వీడు చనిపోయిందని చెప్పగానే ఈ రామలక్ష్మి వెళ్ళి అందరికీ నానమ్మ చనిపోయిందని అందరికీ డప్పు కొట్టిందే అమ్మ. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇప్పుడే కిషోర్ గారు చనిపోయి ఆద్య పెళ్ళి కూడా ఆగింది. ఇప్పుడు నువ్వు కూడా చనిపోయి ఈ రామలక్ష్మి పెళ్ళి ఆపుతావేమో అని చాలా భయపడ్డానే అని ఈ విధంగా పద్మ చెప్పగానే, అత్తయ్య మా నాన్న చనిపోలేదు, మా నాన్న బ్రతికి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, మా నాన్న చనిపోయారని నాకు చెప్పకండి. మా నాన్న బ్రతికి ఉన్నాడని నా మనసు చెప్పుతుంది అత్తయ్య అని ఈ విధంగా ఆద్య చెప్పి వెంటనే బయటికి వెళ్తూ ఉంటుంది. ఆద్యతో పాటు శ్రీను కూడా వెనుకాలే వస్తూ ఉంటాడు. ఆద్య, నువ్వు ఏం పొరపాటు పడకు. నేను చంపానని నువ్వు పొరపాటు ఎలా పడ్డావో మా అమ్మ కూడా అలానే పొరపాటు పడ్డది అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆద్య శ్రీను మీదికి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆద్య పోలీస్కి కాల్ చేసి, హలో ఎస్ఐ గారు అని ఈ విధంగా అనగానే, ఏంటిది, నేను ఇలా మాట్లాడనని నా మీద కంప్లైంట్ ఇస్తుందా ఏంటి అని ఈ విధంగా శ్రీను మనసులో అనుకుంటూ ఉంటాడు. హలో ఎస్ఐ గారు, మా నాన్న కోసం ఏమన్నా తెలిసిందా అని ఈ విధంగా ఆద్య అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నేను ఈరోజు మార్నింగ్ మీ పెద్దనాన్న కూడా కాల్ చేశాడు. అప్పుడే నేను ఇద్దరిని కానిస్టేబుల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు చూస్తున్నారు, ఒకవేళ దొరకారనుకో నేరుగా మీ ఇంటికి వచ్చి నేనే చెప్తానమ్మా అని ఈ విధంగా ఎస్ఐ చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది ఆద్య, ఎస్ఐ ఏమన్నాడు అని ఈ విధంగా శ్రీను అడగగానే, ఇక ఆపుతావా? చేసిందంతా చేసి ఇప్పుడు నాటకం ఆడుతున్నావా? లేదాద్య, నేను ఏం చెయ్యలేదు. మీ నాన్నను నేనెందుకు చంపాలనుకుంటున్నా? అసలు చంపాలని నాకు ఉద్దేశమే లేదు. అయినా మీ నాన్నను చంపితే నాకేమొస్తుందో ఆద్య అని ఈ విధంగా శ్రీను చెప్పగానే, ఇక ఆపు, నువ్వు మా నాన్నను నీళ్ళల్లో నెట్టేసింది నేను చూశాను, నా కళ్ళతో చూశాను శ్రీను. ఇంకా ఎందుకు నాటకం ఆడుతున్నావు? అయ్యో లేదాద్య, ఇప్పుడు అలా అనుకున్నానే అనుకో, చంపేశానే అనుకో, నేను చంపేస్తే మళ్ళీ మీ నాన్న బ్రతకాలి, నా దగ్గరికి రావాలి అని ఈ విధంగా ఎందుకు అనుకుంటా ఆద్య? నేను ఏ పొరపాటు చెయ్యలేదు, ఎవరిని చంపలేదు ఆద్య, ఇప్పటికైనా తెలుసుకో ఆద్య అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. అయినా నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటానో తెలుసా? ఒకటి, నీ కంట్ల నుంచి కన్నీళ్ళు రాకుండా, రెండోది నా మీద వేసిన నింద పోవాలని ఆద్య అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. ఇక ఆపు అని ఈ విధంగా ఆద్య కూడా చెప్తూ ఉంటుంది. అయ్యో ఆద్య, నీకు ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదేంటి? ఇక ఆప్తావా శ్రీను? మా డాడీ విషయం క్లియర్గా తెలియని అప్పుడు చెప్తా నీ సంగతి అని ఈ విధంగా చెప్పి ఆద్య వెంటనే లోపలికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు అస్మిత శౌర్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక లోపలికి అడుగు వేయగానే, ఏంటి నేను లెఫ్ట్ లెగ్ ముందు పెడుతున్నానేంటి? ఇది నా అత్తారిల్లు, నేను ముందు ఈ ఇంట్లోకే నేను అడుగు పెట్టాలి. ఇప్పుడు నేను రైట్ లెగ్ పెడతాను అని రైట్ లెగ్ ముందు పెట్టి ఇక నడుచుకుంటూ వస్తుంది. నువ్వెందుకు వచ్చావే? అయ్యో ఆంటీ, ఏంటంటే అలా సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవ్వక ఏం చెయ్యాలి? మేము గొప్పింటి కోడలు మా ఇంటికి వస్తుందని మేము అనుకున్నాం, ఆ సంతోషాన్ని నాశనం చేసావేంటే? అయ్యో ఆంటీ, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మట్టి పిసుక్కునే వాళ్ళు గొప్పింటి వాళ్ళు ఏంటంటే, మేము చూడండి, మాకు 100 కోట్ల మీదనే ఉంది, మాతోని పోల్చితే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అంటే అని ఈ విధంగా అస్మిత చెప్పగానే ఇక ప్రమిళ మాత్రం ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి 100 కోట్ల అని ఈ విధంగా ప్రమిళ చాలా షాక్ అవుతూ చూస్తుంది. అయితే పైన శౌర్య ఉన్నాడు, పో అమ్మా అని ఈ విధంగా ప్రమిళ చెప్పగానే, సరే అంటే నేను వెళ్తున్నాను, సరే అమ్మ పో అని ఈ విధంగా ప్రమిళ చెప్తూ ఉంటుంది. ఏంటి, ఎందుకే
మారావు అని ఈ విధంగా అడగగానే, ఏంటండి, పోయిన ఏడాది మనం ల్యాండ్ అమ్మాం కదా, అప్పుడు ఒక్కలు అంటే వానికంటే ఎక్కువ రేట్ ఇస్తేనే కదా మనం వానికి అమ్మాం అని ఈ విధంగా చెప్పగానే, అది వ్యాపారమే ఇది అని ఈ విధంగా అడగగానే, ఇగో చూడండి, వీడు రామలక్ష్మిని ప్రేమిస్తున్నాడు, కానీ ఇప్పుడు ఈ యస్మిత శౌర్య సార్ని ప్రేమిస్తుంది కదా, మనం మనం ప్రేమించే కంటే వాళ్ళ ప్రేమే మనకు ముఖ్యం అని ఈ విధంగా ప్రమీల చెప్పగానే, ఏంటోనే నువ్వు ఎలాగా మాట్లాడుతున్నావు అని ఈ విధంగా చెప్పి వెంటనే లోపలికి వెళ్తూ ఉంటాడు. వెంటనే అస్మిత శౌర్య రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఏయ్, నువ్వు మళ్ళా ఎందుకు వచ్చావు, మళ్ళా నా రూమ్కి ఎందుకు వచ్చావు అని ఈ విధంగా శౌర్య అడగగానే, ఏంటి సార్, ఇప్పుడు నేను రామలక్ష్మికి కాల్ చేస్తాను సార్, ఇప్పుడు రామలక్ష్మికి ఎందుకు ఎందుకు కాల్ చేస్తా అంటున్నావు అని ఈ విధంగా శౌర్య అడగగానే, అదే సార్, నా కడుపులో ఉన్న బేబీ కోసం చేస్తున్నా సార్ అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అడుగుతా అంటే కూడా వెంటనే అస్మిత రామలక్ష్మికి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే శౌర్య, ఏ అస్మిత, నాకు ఇవ్వు ఇవ్వు అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అస్మిత మాత్రం, నేను ఇవ్వను సార్, ఇవ్వను అని ఈ విధంగా అడగగానే రామలక్ష్మి మాత్రం వేరేగా అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు ఆద్య కూడా వస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి స్పీకర్ పెట్టి, ఇవ్వు 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 అని ఈ విధంగా శౌర్య అడగగానే ఇక వెంటనే ఇద్దరు కలిసి చాలా ఏడుస్తూ ఉంటారు. నేను ఇవ్వను సార్ అని ఈ విధంగా చెప్పి, సరే సార్ నేను ఇస్తాను అని చెయ్యి మీద ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది. చూసావా వాళ్ళు ఎలా చేస్తున్నారో అని ఈ విధంగా రామలక్ష్మి చాలా ఏడుస్తూ కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక శౌర్య కూడా, ఏయ్ నువ్వు ఏం చేస్తున్నావు, రామలక్ష్మి నేను ఫోన్ ఇవ్వమని అడుగుతున్నాను, నువ్వు వేరే అర్థం చేసుకోకు అని ఈ విధంగా అడుగుతుంటే కూడా వెంటనే రామలక్ష్మి మాత్రం కాల్ కట్ చేస్తూ ఉంటుంది. అయ్యో, రామలక్ష్మి వేరేగా అర్థం చేసుకుంటూ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుంది సార్, అయినా రామలక్ష్మి అంత ప్రేమిస్తుంది అనుకో, రామలక్ష్మి వేరే వాళ్ళ మాటలు విని ఎందుకు సార్ ఇప్పుడు పెళ్ళి ఆపాలని కూడా ఎందుకు ప్రయత్నిస్తుంది, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తలేదు సార్, అదే నేను అనుకో ఎవరు చెప్పినా వినను సార్, ఎందుకంటే మీరు నాకు నమ్మకం, మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తున్నా సార్ అని ఈ విధంగా అస్మిత చెప్పగానే ఇక వెంటనే శౌర్య కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాడు. సరే సార్ నేను వెళ్తున్నా సార్, ఇక మీరే ఆలోచించుకోండి సార్, ఇక మీరు రామలక్ష్మిని పెళ్ళి చేసుకొని బాధపడతారో, నన్ను పెళ్ళి చేసుకొని జీవితాంతం ప్రేమ పక్షుల్లాగా సంతోషంగా ఉంటామో ఇక మీరే ఆలోచించుకోండి సార్ అని ఈ విధంగా అస్మిత చెప్పి వెంటనే వెళ్తూ ఉంటుంది. ఇక శౌర్య మాత్రం చాలా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు పద్మ శ్రీను దగ్గరికి వచ్చి శ్రీను ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఏంటి అమ్మమ్మ బాగానే ఉంది కదా, మళ్ళీ ఈ ఏడుపు మొహం ఏంటి అని ఈ విధంగా శ్రీను అడగగానే పద్మ ఈ విధంగా చెప్తూ ఉంటుంది. నా బాధ మీ అమ్మమ్మ మీద కాదురా, మీ నాన్న మీద అని ఈ విధంగా చెప్పగానే, ఏమైంది, ఏదో తెమ్మంటే మందుబుట్టి తెచ్చాడు, దాంతో కోపంతో మా అన్నయ్య కొట్టర్రా, ఇప్పుడు ఆ కోపం మీద ఎడుకో వెళ్ళర్రా, నాకు చాలా భయం వస్తుందిరా, ఏం చేస్తాడు ఏమోరా అని ఈ విధంగా పద్మ అడగగానే, అమ్మ నువ్వంత ఏం టెన్షన్ పడకు, నాన్న ఏం చెయ్యలేడు, ఎందుకంటే ఇప్పుడు ఈ కోపం మీద ఆ చెట్టు కిందనో పుట్ట కిందనో కూర్చొని మందు తాగుకుంటూ ఉంటాడమ్మా, అంతకు మించి ఏం చెయ్యలేడు అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. ఏమోరా నాకు చాలా భయం అవుతుందిరా అని ఈ విధంగా పద్మ అనగానే, చూడు వస్తున్నాడు అని ఈ విధంగా శ్రీను చెప్పగానే ఇక వెంకట్రావు చాలా తాగుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. అరే నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చానో ఏమో, ఈ ఇళ్ళ రికానికి వచ్చి ప్రతిరోజు నలిగిపోతున్నారా అని ఈ విధంగా వెంకట్రావు శ్రీనుకు చెప్తూ ఉంటాడు. అసలు నేను చేసింది పెద్ద తప్పు ఏంటో తెలుసారా,
ఏంటి నాన్న, ఈ ఇంటికి ఇల్లరికంగా రావడమే పెద్ద తప్పురా అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. అసలు నేను ఏం తప్పు చేశానో తెలుసా? ఏంటి నాన్న, ఈ ఇంటికి ఇల్లాలుగా రావడమే పెద్ద తప్పురా. ఎందుకు నాన్న? ఈ ఇంటికి వచ్చిన కాంచెలి ప్రతిరోజు నరకంలా ఉన్నట్టు ఉన్నారా? రావేరా, మనం మన ఇంటికి వెళ్దాం, అప్పుడు స్వేచ్ఛగా ఉండొచ్చే. అయినా ఇప్పుడు నీకు ఏం తక్కువైంది? ఒకటే తక్కువైంది, ఒకటి తక్కువైంది ఏంటండి? ఇక చూడు పుష్ప, అదే పద్మ, రెస్పెక్ట్ తక్కువైపోయింది, ఇజ్జత్కే సవాల్ అని ఈ విధంగా వెంకట్రావు చెప్తూ ఉంటాడు. ఇక ఇవన్నీ మాటలు రామలక్ష్మి వింటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.